ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. మీరేదో ఇరగదీస్తానన్నారు. సాగర దాని గురించే వెయిట్ చేస్తున్నాను. उस तरफ जाके देखेंगे. 1 సెకండ్. అనే ఆగనే నేను వస్తున్నాను. బాబు నాన్న అటు వెళ్తున్నావా? అక్కడ పెద్ద లోయ ఉంది, ఎంత బాగుందో చూద్దాం. సరే. నానా అటు చూడు, ఎంత పెద్ద లోయో. అవును పెద్దనా, చాలా పెద్ద లోయ. చాలా బాగుంది కదూ. బాగుంది బాగుంది బాగుందమ్మా. చూడమ్మా చూడు. అయ్యి బాబోయ్, బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. మమ్మీ, బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. ఏంటి బాబు లేలో పడిపోయాడా? అవునా? నాన్న రండి. అవునా? బాబు వికాస్! బాబులోనే పడిపోయాడు. వికాస్! ఒరే వంశీ, ఎలా జరిగిందా? బాబులోనే ఏమైంది? బాబులోనే పడిపోయాడయ్యా. అయ్యో ఎలా? అదేరా. ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు మేడం. వాట్? లోయలో పడ్డాడు. వంశీ, ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు. బాబులోనే పడిపోయాడమ్మా. ఎక్కడ? ఇక్కడే. మమ్మీ, డాడీ, డాడీ, వీరేందర్, రోప్ వదులు. చిన్న చేయండి, చేయండి. చిన్న, చిన్న, జాగ్రత్త. వీరేందర్, రోప్ వదులు. పట్టుకో, చేయండి. చిన్న, పట్టుకో. చిన్న, దా. Come on. దా. Come on. జాగ్రత్త. గట్టిగా పట్టుకో, చెయ్యి. చిన్న, చెయ్యి గట్టిగా పట్టుకో. చిన్న, చిన్న, మమ్మీ, మమ్మీ, డాడీ. విజయ, చిన్ను. బాబు స్లిప్ పడిపాడు. కమా.
విజయ చూడు. ఇది వికాస్ ఆటో. ఇక్కడెక్కడ పడుంటాడు. పదండి. విజయ పిన్ని బాబాయ్ జాతకం చూసుకోండి మీరు. మేము ఇటు వెళ్తాం. అలాగే. మమ్మీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ డాడీ ఇది వికాస్ ఫుట్ ప్రింట్స్. వాడికి ఏమై ఉండదు. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటాడు. కమాన్. వికాస్ 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 మమ్మీ 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 వికాస్ బాబు బాబు వికాస్ వికాస్ బాబు వచ్చేస్తాడు జయ. లేదండి, బాడీ లేనప్పుడు నేను మాత్రం బ్రతికి ఏంటండి ప్రయోజనం? నేను చచ్చిపోతాను. జయ, ఏమిటి పిచ్చి పనులు? ఆగు. అక్క, ఊరుకో జయ. ఏమిటక్క ఇది? ఆ? బాబు అడుగుతాడని నేను చూశాను. అవునక్క, బాబుకి ఏమేం జరగదు. బాబుని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. అమ్మా జయ, బాబు గురించి నువ్వేమీ దిగులు పడక. బాబుకు ముక్కోడి దేవతలు అండగా ఉంటారు. బాబును మనుషులతో వెతికించడానికి నేను అడవికి వెళ్తున్నాను. తిరిగి వస్తే మళ్ళీ బాబుతోనే తిరిగి వస్తాను. అక్క, నువ్వేం భయపడకు. తెల్లారేసరికి బాబుని తెచ్చిచ్చే బాధ్యత నాది. నా మాట నమ్మక్క.
అంటున్నారా? అదిగో పిల్లోడు ఆ అడవిలో ఉన్నాడు. వాడు ప్రాణాలతో ఫారెస్ట్ ఆఫీసర్ విజయ్కి దొరికాడా మాకు ఉరికాయం. మాకు అని కలిపి చెప్పకండి, మీ ఒక్కరికే ఉరికాయం. పొడుస్తాను. వాడిని చంపడానికి ఇంత సాయం చేసావు, నిన్ను వదిలేస్తారా? నా అదృష్టం కొద్దీ ఆళ్ళు వదిలేసిన మీరు పట్టించేలా ఉన్నారు. గుచ్చుకో పంచుకుమం జస్కు మీరు నోళ్లు ముయ్యండి దొర. నీకా పుడతన్ని పట్టివ్వాల. అవును. ఒక్క ఉదుటన అక్కడికి చేరుకుంటాం. చిటికలో మాటేసి ఆ పుడతన్ని పట్టుకుంటాం, పట్టి మీకిస్తాం. మీరా కోనని కసక్కని వేసేయండి. ఆ తర్వాత మా సొమ్ము మా చేతిలో పెట్టాలి. ఇస్తాను లేవయ్యా, ముందు ఆ బుడతను పట్టేవండి. ఎక్కడ? ఓ దైవ దొర పోనీ. వీరేంద్ర బీ కేర్ఫుల్. పదండి. మమ్మీ విజయ, ఇదిగో వికాస్ చైన్. ఇది వికాస్ చేనే. ఇక్కడ ఎక్కడ ఉంటాడు? కమా రా. ఊరుకో జయ. ఊరుకో. వికాస్ వికాస్ ఇది వికాస్. ఇది కమాన్ పద. అది కదయ్యా దొర. దొరా సప్పుడు చేయకండి. ఏ? సప్పుడు చేస్తే చిరత పుళ్ళు మీద చిరుతపుల ఆ, పుల్లుంటాయా? అడవిలో పుళ్ళు కాపోతే పిల్లులుంటాయా? సప్పుడు చేయక రండి. అయ్యి బాబాయ్, నేను ఇంటి దగ్గర చెప్పి రాలేదండి. నువ్వు పోతే నేను చెప్తానులే, పదా. రండి. వంశీ జాగ్రత్త.
అమ్మా అబ్బా కర్మ మన ఫారెస్ట్ రేంజర్ ని ఆయన పెళ్ళం తన్నడం ఏంటి, అది మనం చూడటం ఏంటి? పల్ల పనుచరులో కనీసం ఒక్క నేను పట్టుకుంటే గానీ ఊళ్ళోకి రావద్దని మనకు ఆటేయడం ఏంటి? ఇక మన బతుకులు ఈ అడవి మనదిరా, ఈ చెట్టు మనదిరా. అంతే కదరా, పదా. ఆ. కన్నాలు కత్తెలతో బతికిన బతుకు చివరికి అన్నం నీళ్లు లేకుండా అడవిలో పడింది. అటు చూడరా, పల్ల పనుచరులా ఉన్నారా? అవును, ఏం చేద్దాం? అమ్మయ్యా, మనుషులు వస్తున్నారు. రే జాగ్రత్తరా, మూట భద్రం. లోపల ఉన్నవి లంకె బిందులు. తెలుసురా, ఈ లంకె బిందెల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. లంకెల బిందెల ఎంత లక్కరానిది. రే, ఎతకపోయిన జేబు కత్తిరిక తగిలినట్టు సో లక్కీ. అది రేయ్, జాగ్రత్త రేయ్. హ్యాండ్స్ అప్. ఎవరు? ఎవరయ్యా నువ్వు? మూర్ఖుడా, ఇంత వికటాటహాసం చెయ్యగలిగేది పల్లప్ప వాడి తమ్ముడు అల్లప్పేరా. నేను పల్లప్ప తమ్ముణ్ణి అల్లప్పని. అయితే మమ్మల్ని ఇప్పుడు కిడ్నాప్ చేస్తావా? రేయ్, దంతాలు పీకేసిన ఏనుగులా ఉన్నావు. నిన్ను కిడ్నాపా? నిన్ను మేపటానికి ప్రపంచ బ్యాంకు నిధులు చాలవరా? అరే దరిద్రుడా, అంత కత్తెర నీకు లేదు గాని మర్యాదగా లంకెల బిందెల భుజాన పెట్టండి. వద్దు, వాడి చేతులు గనకదు, కట్టిపోలా. అవును. మిమ్మల్ని చంపటానికి అల్లప్పకి గన్ను దల్లో బుల్లెట్లు అక్కర్లేదురా. ఈ కట్టెపుల్ల చాలు. ఈ కట్టెపుల్లని విసిరేశారంటే ఇది గరగరా గరగరా తిరిగి మీ తలకాయలు తెగి నేల మీద పడిపోతారా. మర్యాదగా పెట్టండి, పెట్టండి. ఇది ఏదో రాయలసీమ డైలాగ్ ఉందిరా, పెట్టేద్దరు నోట్లో. పెట్టండి. రే, కొంచెం హెల్ప్ చేయండి రా, పైకి లేపండి రా. అమ్మా, నాకు బేడీ లేచారా? బేడీలకి బెంబేలు పడిపోతాయి నాయన. ఇంట్రాగేషన్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూద్దుగాని పద. ఇంట్రాగేషన్
రాయి పుడతాడు. మల్లు దొర ఏమి కట్టన దొర ఎక్కడ రాయి పుడతాడు? ఎక్కడా కనపట్టలేదు. ఆ కోణంలో ఎదుగుదాం పద. ఆ పద. ఓ పుడతా. అబ్బా వీళ్ళని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు అవుతుంది. అపశకుడు పక్షి. పద. ఏంట్రా ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు? వెయిట్ అండ్ సీ. నీ గ్యాంగ్ ఎక్కడుందో నేను నోటితో చెప్పిస్తాను. పైరా సాంబారు. అదే మొత్తం పదే. అలాగే బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా? ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. చెప్తావా? చెప్తానయ్యా. చెప్తానన్నాడా? అన్నాడు. శభాష్. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ పై ఆఫీసర్ సిఐడి చండశాసనుడిరా. ఆశ్చర్యపోతున్నారేంట్రా? మీరు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడడానికి, ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చాను రా. వెతికినా వికాస్ గారు కనిపిస్తూ లేదు. ఒకవైపు ఆ విజయ వాళ్ళేమో ఈ ఎడవంతా గాలించేస్తున్నారు. ఏ క్షణంలో నా ప్రాణం పోతుందో నాకు భయంగా ఉందిరా. గంటన దొర దొర గుర్రుగా ఉన్నాడు. తుర్రుమందం పద. వీరేందర్ నువ్వు అటు వెళ్ళు. ఓకే మేడం. నేను ఇటు వెళ్తాను. వంశీ జాగ్రత్త.
చెప్పరా మల్లుదరా జారుకో. ఆగండ్రా రేయ్, నన్ను చంపని మీ ఇద్దరిని పొరమాయించింది ఎవర్రా? మాకు తెలియదు తల్లే. చెప్పరా చెప్పు. కుర్రు కుర్రు కొండదేవర గుండెల్లో పొడిచినట్టున్నది. సత్య ప్రమాణంగా మాకు తెలియదు తల్లే. మీ ఇద్దరు నిజం చెప్పకపోతే మీ ఇద్దరు తలకాయ తేచిపోతే చెప్పరా చెప్పండి రా. ఇంకా లక్కమాడలేదు, కనీసం పెట్టనైనా కనలేదు. అర్థాంతరంగా సంపేకి తల్లి నిజం చెబుతావు, చెప్పే గంటంతరా. చెప్పరా ఆడి పేరు మాకు తెలియదు గాని పొట్టిగా ఉంటాడు, పొట్టతో ఉంటాడు, భూమికి 4 అడుగులు బాగా ఉంటాడు తల్లి. మల్లుదరా రేయ్ విజయ, ఇది ఎవరి పని ఉంటుంది? వంశీ, నువ్వేం ఫీల్ అవనంటే నీకు విషయం చెప్తాను. ఏమిటది? మన మీద దాడి జరిపించింది మీ నానే. మా నాన్న? అవును వంశీ, ఎందుకంటే ప్లీజ్. సారీ విజయ. విప్పసారా తాగి దుప్పు మాంసం తింటూ అడివంతా తిరిగి ఆడదాంతో తన్నులు తినడానికి మీకు సిగ్గులేదురా? కుర్రో కుర్రో ముర్రో అంటే చెప్పుతో కొడతా. అల్లూరు సీతారామరాజు మా తాత, సుభాష్ చంద్రబోస్ మా నాన్న. ఎదో కోతలు కుయ్యమంటే కూస్తారు, వేయించిన చికెన్ ముక్కలు తినమంటే తింటారు. ఏ రైళ్ళు ఇంకెక్కడా? మీరు తిట్టిన తిట్లకి వాళ్ళ జీవితమే విరక్తి పుట్టేసి ఏ హిమాలయ పర్వతాలకు పోయి తపస్సు చేసుకుంటూ ఉంటారు. మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా చంపేస్తాను. ఆ వికాస్ గారు దొరికేంత వరకు ఈ అడివే మనకు గతి. దొరకపోతే ఏ కోయిగూడులోనో పర్మనెంట్ గా సెటిల్ అయిపోవడమే. కుర్రో కుర్రో